ఇలినాయిస్ రాష్ట్రంలో ఎల్ గ్రోవ్ అనే ఒక గ్రామంలో మనబడి సెంటర్ ఉంది. అక్కడ కోఆర్డినేటర్ గారి పేరు ఆమని కృష్ణవరపు. అక్కడ ఉన్న విద్యార్థులతోటి, గురువులతోటి మరియు తల్లిదండ్రులతోటి ఎంతో సమన్వయంగా ఉంటూ చక్కగా ఆ సంస్థను నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా మనబడి సెంటర్ పిల్లలతోటి చాలా చక్కగా వ్యవహరించడము, వాళ్ళకు వచ్చే సమస్యలను పరిష్కరించడము ఆవిడ యొక్క ప్రత్యేకత. ఆవిడకి ఎదురైన ఒక అనుభవమే ఈ నాటకం. సంజయ్, ఏంట్రా ఇలా వచ్చావు? ఆంటీ, నా వాటర్ బాటిల్ పోయింది. ఏ తరగతి? వాటర్ బాటిలా? అది మన బడిలో స్టూడెంట్ కాదా ఆంటీ? నేను అడిగింది వాటర్ బాటిల్ గురించి కాదు, నువ్వే తరగతి అని. బాటిల్ దొరికినాక అందజేయడానికి. ఓ అదా, నేను ప్రసూనంలో చదువుకుంటున్నాను ఆంటీ. ఎక్కడ పోయింది? అదెక్కడికి పోయిందో నాకెలా తెలుస్తుంది ఆంటీ? అందుకే మీ దగ్గరకు వచ్చాను. ఓ, అలా కూడా అంటారా? నేను అడిగింది నువ్వు ఎక్కడ పోగొట్టుకున్నావని. ఏమిటో. చివరిగా పోయిన వారం క్లాస్లో వదిలేశాను, అక్కడే పోయినట్టుంది. ఏ రంగు? కనిపిస్తున్నావు కదా ఆంటీ, సిమ్లా యాపిల్ లాంటి తెలుపు. నేను అడిగేది నీ గురించి కాదు, వాటర్ బాటిల్ గురించి. ఓ అదా, నా వాటర్ బాటిల్ నీలం రంగులో ఉంటుంది ఆంటీ. అదే బ్లూ బ్లూ. నాకు నీలం అంటే బ్లూ అని తెలుసులేరా. పొడుగెంత? చివరిగా ఒక 5 అడుగులు ఆంటీ. నేను అసలే కాఫీ గట్రా మానేసి తలనొప్పితో ఉన్నా, నువ్వు అక్కడివి. నేను అడిగింది వాటర్ బాటిల్ గురించి. ఓ అదా, చివరిగా నేను వదిలేసినప్పుడు ఒక 12 అంగుళాలు ఉండేదా ఆంటీ. ఇప్పుడు ఎంత ఉంటుందో నాకు తెలీదు. ఏంట్రా అన్ని అర్థం పర్థం లేని సమాధానాలు ఇస్తావు? నేను అడిగేది వాటర్ బాటిల్ గురించి, నువ్వేమో ఏదో సమాధానం చెప్తావు. ఏమిటో, ఒక్కోసారేమో 5 అడుగులు అంటావు, ఇంకోసారేమో నీలం బ్లూ బ్లూ అంటావు, ఒక్కోసారేమో సిమ్లా యాపిల్ లాంటి తెలుపు అంటావు. క్షమించండి ఆంటీ, మీరేమనుకోకుంటే మన బడి వాళ్ళు చేసేది కదా, అంతే కదా అంటే. మా తల్లిదండ్రులేమో తెలుగు నేర్చుకోవాలి అని మనబడి తరగతిలో వేస్తే మనబడి తరగతులకు సంబంధం లేని జనవరిలో ఏమో బాలానందం అంటారు, ఫిబ్రవరిలో ఏమో మాట్లాట అంటారు, మార్చ్లో ఏమో పిల్లల పండుగ అని మమ్మల్నే కాకుండా మా తల్లిదండ్రుల్ని కూడా ఇరికిచ్చారు ఇక్కడ. ఓ అదా, నువ్వు ఇంట్లో ఏ భాషలో మాట్లాడతావు? ఇంగ్లీష్లో. మీ రెగ్యులర్ స్కూల్లో? ఇంగ్లీష్లో. మనబడి క్లాస్లో? అది కూడా ఇంగ్లీష్లోనే ఆంటీ. మీ తెలుగు టీచర్స్ అడిగే ప్రశ్నలకి ఏ భాషలో సమాధానం చెప్తావు? ఇక్కడ ఉన్న పిల్లలు ఎలా సమాధానం చెప్తారో నేను కూడా ఇంగ్లీష్లోనే చెప్తా ఆంటీ. మనబడిలో చేర్పించింది తెలుగులో చదవటం, రాయటం మరియు మాట్లాడటం నేర్చుకోవడానికి. ఎలాగో క్లాస్లో చదవటం రాయటం నేర్చుకుంటావు, మరి మాట్లాడటం ఎప్పుడు నేర్చుకుంటావు? అందుకే తరగతిలోనే కాకుండా ఈ కార్యక్రమాల ద్వారా మనబడి మీకు అవకాశాలను ఇస్తుంది. ఓ, ఇప్పుడు అర్థమైంది నాకు. వాటర్ బాటిల్ దొరికాక మీ టీచర్కి ఇస్తా. ధన్యవాదాలు ఆంటీ. ఒక చివరి ప్రశ్న. అడుగు. ఏమిటో. ఒకవేళ మేము ఇంట్లో స్నేహితులతో మరియు క్లాస్లో తెలుగులో మాట్లాడితే ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం అవసరం లేదా అంటే? ఆ పప్పులు ఏమీ ఉడకవు. పిల్లల పండుగలో తప్పనిసరిగా పాల్గొనాలి. మిగతా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటే నీకే ఉపయోగపడుతుంది. ఆ పప్పులేం ఉడకో. ఒక జాతీయం నేర్చుకున్నాను చూసారా. ఈ కార్యక్రమాలతో చాలా విషయాలు నేర్చుకోవచ్చు. నా వాటర్ బాటిల్ వెతికి పెట్టండి. అదే నీలం రంగులో ఉంటుంది, అదే బ్లూ బ్లూ. నాకు తెలుసులేరా. మళ్ళీ ధన్యవాదాలు ఆంటీ. మేము కూడా కోఆర్డినేటర్లు అంటే ఏదో ఉంచుకుని వస్తాం. ఇక్కడేమో ఒకడు వాటర్ బాటిల్ పోయిందంటాడు, ఇంకొకటి టెక్స్ట్ బుక్ పోయిందంటాడు. మేము ఎక్కడని వెతికి పెట్టాలి? పోయిన వారం ఓ విద్యార్థి వచ్చి పెన్సిల్ పోయింది అన్నాడు. ఎలా పోయింది అంటే షార్ప్నర్లో పెట్టా, అంతే పోయిందన్నాడు. క్లాస్లో ఏదో టైంపాస్ ఎత్తుక్కుంటూ ఇలాంటి అత్తెలు పనులు చేస్తుంటారు. ఏమిటో. నాకు ఒక్క విషయం అర్థమైంది ఏమిటంటే, సినిమాలు, ఇన్స్టా రీల్స్ చూసి ఇలాంటి ఐడియాలు వస్తున్నాయి. అసలు ఇదే ఉందిలే. నా పరిస్థితి ఎలా ఉందంటే, నా పేరు ఆమని అని చెప్పేసి నేను తగ్గ పావని ఆంటీ లెవెల్లో ఫీల్ అయిపోతున్నాను. అది వేరే విషయం, కానీ ఏం చేస్తాం ఇప్పుడు. వెళ్ళి